సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి మనము ప్రకటన గ్రంథము బైబిల్ స్టడీని మనము ధ్యానం చేయటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రకటన గ్రంథాన్ని అనేకులు అనేక విధములుగా అనేక కోణాలలో దానిని ధ్యానించవచ్చును. అయితే మనము ప్రస్తుతము పైన అంటే సూపర్ఫిషియల్గా అంశాలను మనము చూస్తూ వెళ్తున్నాం. ఆ అంశాలలో మొట్టమొదటి అంశము యేసుక్రీస్తు అన్నటువంటి అంశాన్ని ప్రకటన గ్రంథంలో మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు యొక్క రూపాన్ని మనం చూసాము. యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా చూసాము. ఇప్పుడు యేసుక్రీస్తుకి మరియు సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము చూస్తున్నాం. సంఘము వేరే, ఓన్లీ సంఘము గురించి మరొకసారి మనం స్టడీ చేయబోతున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం. సాధారణంగా మనము ఈ మాట వింటేనే మనకు మనసులోకి వచ్చేది ఏంటంటే సంఘ పుట్టుక యేసుక్రీస్తు ద్వారానే, సంఘానికి పునాది యేసుక్రీస్తు ద్వారానే. సంఘము ఈ లోకంలో ఎత్తబడడానికి సిద్ధపడాలంటే కూడా యేసుక్రీస్తే. సంఘం ఎత్తబడడంలో యేసుక్రీస్తు, సంఘానికి బహుమానాలు ఇవ్వడంలో యేసుక్రీస్తు, పరలోకంలో సంఘము యేసుక్రీస్తు ఎలాగున్నారు అనేది కూడా మనకు చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో 22 నుంచి చదువుదాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దానిలో అనే మాటకు జవాబు పైన వచనాలలో చూస్తే దానికి జవాబు ఏమిటంటే, దానిలో అంటే నూతన యెరూషలేము పట్టణములో. నూతన యెరూషలేము పట్టణమునకు ఇంకొక పేరు ఇవ్వబడింది. అదేమిటంటే గొర్రెపిల్ల భార్య. అంటే ఇప్పుడు నూతన యెరూషలేము పట్టణం అన్నా ఒకటే, గొర్రెపిల్ల భార్య అన్న ఒకటే. గొర్రెపిల్ల భార్య అంటే మనకందరికీ తెలిసినటువంటి విషయము సంఘం. ఇప్పుడు దానిలో అంటే నూతన యెరూషలేము పట్టణములో లేదా గొర్రెపిల్ల భార్యలో లేదా సంఘములో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సంఘములో అంటే ఇది పరలోకంలో ఉన్నటువంటి సంఘములో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. మరి ఎట్లా అంటే దేవుడును మరియు యేసుక్రీస్తును దానికి దేవాలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ హెవెన్లీ కాన్సెప్ట్ should reach the earthly concept, should be understood by earthly concept of the church and Jesus Christ. ఇప్పుడు మనం నివసిస్తున్న సమయానికి సంఘానికి యేసుక్రీస్తుకు మధ్య సంబంధములో ఈ దేవాలయం అన్నటువంటి పదం తీసుకొని వస్తే సంఘానికి దేవాలయం ఇప్పుడు కూడా యేసుక్రీస్తే. అది మనకు 3:16 మొదటి కొరింథీ, 6:19 మొదటి కొరింథీలో చాలా స్పష్టంగా చెప్పబడినటువంటి విషయం. మొదటి పేతురు 3:15లో కూడా అది చెప్పబడింది. అంటే మనమే దేవునికి ఆలయమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాఠం మనం నేర్చుకుంటే చాలా మంచిది. యేసుక్రీస్తే మనకు దేవాలయము.
ఇప్పుడు బయట మనం ఎన్నో చూస్తూ ఉంటాము, దేవాలయపు పేరట, మందిరాల పేరట, ఈవెన్ ఒకరినొకరు చంపుకునేటటువంటి ఇది కూడా జరిగేటటువంటి విషయాలు మనము చూస్తూ ఉంటాం. అదొక వైపు ఉంటే, మరొక వైపు చేతులతో కట్టబడినటువంటి వాటికి దైవత్వాన్ని ఆపాదించుట. ఆ మధ్య కాలంలో మా బంధువులు మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు వెళ్తున్నప్పుడు, ఊరికెళ్తున్నారంటే, లేదు 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 మేము పలానా గుడికి పోతున్నాము, మేము మొక్కుకున్నాము, అక్కడికి వస్తామని మేము మొక్కుకున్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. తెలియదు, ఎందుకంటే అటువంటి వాతావరణము ఎక్కడో ప్రకటించబడుతుంది. తెలిస్తే వాళ్ళు ఎందుకు పోతారు? ఎందుకు అంత ప్రయాణాలు, కష్టము, డబ్బులు వేస్ట్. అంటే యేసుక్రీస్తు, ఆత్మదేవుడైనటువంటి యేసుక్రీస్తే మనకు దేవాలయమై ఉండగా, కట్టడాలు తప్పు కాదు. అది మనం ఒక దగ్గర కూడుకోవడానికి, ఆరాధించడానికి, వాక్యం నేర్చుకోవడానికి, ప్రార్థించడానికి కట్టడం అవసరం. కానీ ఏ కట్టడకైనా దైవత్వాన్ని ఆపాదించవచ్చునా? వాక్యపు వెలుగులో ఆపాదించకూడదు, కూడదు. ఇది మొదటి పాఠం మన బైబిల్ స్టడీలో. నేను ఇంతకుముందే చెప్పాను, బైబిల్ స్టడీ అంటే ఏదో కొత్త కొత్త విషయాలు, మనము మర్మాలు, తెలియనటువంటి విషయాలు తెలుసుకోవడం మాత్రమే కాదు, మనం ఆత్మీయంగా ఎదగడానికి కూడా ఇది బైబిల్ స్టడీ ఉంది. మనము ఎంచుకున్నటువంటి మార్గంలో, పద్ధతిలో. వాళ్ళు తప్పు, మనం కరెక్ట్ అనేటువంటి ఉద్దేశం కాదు. మనము ఒకవైపు బైబిల్ స్టడీ చేస్తూ, మరొక వైపు మనం ఆత్మీయంగా కూడా ఎదగడానికి ప్రయత్నం మనం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఎంతో మంది చెట్ల కింద, ఎంతో మంది చిన్న చిన్న గదులలో వారు ఆరాధనలు చేస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. వారి మనసు గోడల మీద లేదు, వారి మనసు ప్రజల మీద ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. 22వ వచనంలో ఆ సంఘానికి దేవాలయము దేవుడును గొర్రెపిల్లయు ఉన్నారు. 23 ప్రకటన 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణములో అంటే సంఘములో, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ఇప్పుడు సంఘానికి వెలుగు కావాలి. సంఘానికి వెలుగు కావాలంటే మనకు 2 పద్ధతులు ఉన్నాయి వెలుగు కావాలంటే. ఒకటి, న్యాచురల్గా బయటకు వెళ్తే సూర్యచంద్ర నక్షత్రాల ద్వారా మనకు వెలుగు వస్తుంది. లేదా మానవుడు సృష్టించినటువంటి ఈ ఎలక్ట్రిసిటీ ద్వారా మనకు వెలుగు వస్తుంది. కానీ పరలోకంలో ఈ సంఘానికి దేవుడును మరియు గొర్రెపిల్ల, ఇంతకుముందు దేవాలయము వారే, వెలుగును వారే. వెలుగును కూడా దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. గొర్రెపిల్లయే దానికి, సంఘానికి ఎవరు దీపము? గొర్రెపిల్ల. సంఘానికి ఎవరు ఆలయము? గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెపిల్ల, సంఘం గురించే కదా మన టాపిక్. యేసుక్రీస్తు మరియు సంఘం గురించే కదా మనం స్టడీ చేసేది. యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తు అసలు అన్నింటిలో యేసుక్రీస్తు ఉన్నాడన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి సత్యాన్ని బయలుపరచుట, ప్రకటించుట, ఘోషించుటయే మన యొక్క ముఖ్య ఉద్దేశం. అది బయటపడింది, అది మనకు తెలిసిపోతుంది. అరే, యేసుక్రీస్తు లేకపోతే సంఘం ఎట్లుంది? యేసుక్రీస్తు లేకపోతే మనము క్రైస్తవులము ఎట్లా అవుతాము కదా? ప్రమాదం ఎక్కడుందంటే, మానవులు కల్పించినటువంటి భక్తి రూపాలలో సంఘం వెళ్తున్నటువంటి ప్రమాదం ఉన్నది. కానీ మనము వాక్యం నేర్చుకుంటున్నాము, దాని ప్రకారం మనము ఉండాలి. 24వ వచనం.
జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. సంచరింతురు. ఈ గొర్రెపిల్ల దీపము, ఆ గొర్రెపిల్ల దీపం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. అక్కడ వాళ్ళు సంచరించేవారు గాను, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. ఇప్పుడు భూమి మీద కొంతమంది రాజులు ఉంటారు. వారికి నిజంగానే మహిమ ఉంటుంది. మహిమ అంటే అర్థం ఏంటంటే వారికి ఉన్నటువంటి స్థాయిని బట్టి గౌరవాలు, సన్మానాలు, ప్రజల మెప్పులు, ప్రజల నుంచి వచ్చే కీర్తి, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వారు ఆయనను పొగడము, వీటన్నిటిని రాజులు మహిమ కలిగినటువంటి వారు. వాళ్ళంటారు, మాది ఎక్కడ సార్, మాకున్నదంతా అని ఆ యేసుక్రీస్తు మహిమలోనికి తీసుకొని వచ్చేస్తారు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అక్కడ రాత్రి ఉండదు, ఇంకా రేయింబవళ్ళు తండ్రి మహిమ, దేవుని యేసుక్రీస్తు గొర్రెపిల్ల దీపము. అక్కడ రాత్రి లేనందున, రాత్రి చీకటి లేదు, ఇంకా దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. జనములు, రాజులు. 27వ వచనం, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఆత్మదేవుని యొక్క భాష చూడండి, ఇంపాసిబుల్ సార్, ఇంకా ఇంపాసిబుల్, ప్రవేశింపడు. గొర్రెపిల్ల దగ్గర ఒక పుస్తకం, ఒక గ్రంథం, అది జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథంలో రాయబడిన వారు పేర్లు రాయబడ్డాయి. ఈ జీవ గ్రంథంలో కొంతమంది పేర్లు రాయబడ్డాయి. ఆ పేర్లు ఎప్పుడు రాయబడ్డాయి, ఎవరి పేర్లు రాయబడ్డాయి, మనకి ఎప్పుడు తెలుస్తుంది ఈ విషయము అన్నది ఒక టాపిక్ ఉంది మనకు. గ్రంథాలు అన్నటువంటి ఒక టాపిక్ ఉంది ప్రకటన గ్రంథంలోనే. ఆ 10వ అధ్యాయములో ఒక గ్రంథం కనపడుతుంది, 5వ అధ్యాయంలో ఇంకొక గ్రంథం కనపడుతుంది, 22వ అధ్యాయంలో మనకు 20వ అధ్యాయంలో ఇంకొక గ్రంథం కనపడుతుంది. ఇట్లా మనకు చాలా గ్రంథాలు హెజ్కేలు గ్రంథంలో ఒక గ్రంథం కనపడుతుంది, జకర్యా గ్రంథంలో ఇంకొక గ్రంథం కనపడుతుంది, దానియేలు గ్రంథంలో ఒక గ్రంథం కనపడుతుంది. ఈ గ్రంథాలన్నిటిని ఒక దగ్గర తీసుకొని వస్తే అసలు ఏమింది, ఈ గ్రంథం ఎట్లా ఉంది, ఎంత సైజులో ఉంది, ఎవరు పేర్లు దీంట్లో రాయబడ్డాయి అన్నటువంటి విషయము మనము తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మనకు కావలసింది ఏంటంటే ఈ గ్రంథము ఎవరిది అంటే గొర్రెపిల్లది. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. అది మంచిది మనకు. గొర్రెపిల్ల అసలు జీవ గ్రంథం ఏంది, జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలంటే ఏమై ఉండాలి, మనకు ఎట్లా ఏ ఏ స్థితిలో ఉంటే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. సంఘము ఎత్తబడే సంఘం యొక్క పేర్లు అంటే మనుషుల పేర్లే, అదేదో మనం పెట్టుకున్నటువంటి సంఘాల పేర్లు కాదు. ఈ విశ్వాసుల యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయా లేదా అన్నటువంటి విషయము మనకు వాక్యపు వెలుగులో మనకు బయటపడుతుంది. అది గొర్రెపిల్ల జీవ గ్రంథం. చూడండి, ఇవన్నీ వింటూ ఉంటే ఇక మనకు పరలోకం పోవడానికి వేరే ఆధారము, మార్గము లేదు.
చచ్చినట్లు యేసుక్రీస్తుని పట్టుకోవాల్సిందే, అంగీకరించవలసిందే, రక్షకునిగా అంగీకరించవలసిందే, మన హృదయంలో ఆయనను రాజుగా ప్రతిష్ఠించవలసినదే, ఆయనను మనము ధరించుకోవలసినటువంటిదే, ఆయనను మనకు పునాదిగా పెట్టుకోవలసినటువంటిదే, ఆయనను మనకు శిరస్సుగా పెట్టుకోవలసినటువంటిదే. సంఘమే ఆయన శరీరం అయితే ఇక ఆయన లేకుండా సంఘం ఎక్కడ కనపడుతుంది మనకు? ఆయన లేకుండా ఎక్కడ సంఘం లేదు. ఉంటాయి, పేర్లు ఉంటాయి, కానీ యేసుక్రీస్తుకి అంటు కట్టబడిన వారే సంఘము. అంటుకట్టబడకుండా నేను సంఘం, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలను, ఇది మా సంఘము, అవన్నీ తాలు. తాలు అంటే బియ్యం, వడ్లు వచ్చిన తర్వాత దాన్ని జల్లెడబట్టిన తర్వాత, అంటే ఆ మిల్లుకి వేసిన తర్వాత అంత పొట్టు ఉంటుంది. పొట్టు కూడా కాదు, తాలు అంటే దాంట్లో ఎసెన్స్ ఉండదు. బియ్యం మాదిరే కనపడతాయి కానీ దాంట్లో ఏం ఉండదు. దాన్ని తాలు అంటది. చూడడానికి బియ్యం మాదిరే ఉంటాయి. తాలు అంటే దానికి లైట్గా ఉంటాయి. అది వేస్ట్ అన్నది. సరే, మనం ఏం నేర్చుకుంటున్నామయ్యా అంటే యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం. రైట్. ఇప్పుడు రండి 22వ అధ్యాయం, ఇప్పుడు చివరి అధ్యాయంకి వచ్చేసినాము. యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము త్వరగా మనము చూద్దామండి. 4వ వచనం, 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసల యందు ఉండెను. ఆయన యేసుక్రీస్తు దాసులు సంఘం. యేసుక్రీస్తు యొక్క సంఘము ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసల యందు. చూడండి, మరి అక్కడ ఈ సేవించుట అంటే ఏం చేయాలి సార్? అక్కడ యేసుక్రీస్తుకి ఇంకా సేవ, ఏం సేవ? సువార్త చెప్పాలన్నా? లేదు, సువార్త లేదు. ఏదైనా రిట్రీట్లు పెట్టుకుందామా పైన అంటే అటువంటిది ఏం లేదు. సేవించుచు ముఖ దర్శనము చేయుచు, యేసుక్రీస్తు ముఖాన్ని చూచేటటువంటిది. ఇది ఆత్మ భాష. మహిమ కలిగినటువంటి శరీరములతో జరిగే ముఖ దర్శనము. అప్పుడు ఈ కళ్ళు ఉండవు అనుకుంటాను, వేరే కళ్ళు. ఆ కంటికి ఇక అద్భుతమైనటువంటి, వివరించలేనటువంటి, మాటలు లేనటువంటి రూపముని మనము యేసుక్రీస్తుని మనం చూస్తాం. వారి నొసల యందు ఆయన నామము ఉండును. ఇది వారి నొసల యందు ఆయన నామము ఉండును. నేను సంఘాలు 2-3 అధ్యాయాలలో మనం చూస్తాము, నేను నా నామమును నీకు ఇచ్చేదను. నూతన యెరూషలేము నామమును, తండ్రి నామమును, నా నామమును వారి మీద వ్రాసెదను. 7వ అధ్యాయంలో దేవుని ముద్ర వారి నుదుటి మీద వేస్తారు. 14వ అధ్యాయంలో 1,44,000 మంది కూడా దేవుని ముద్ర కలిగినటువంటి వారు, ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల్ల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మొత్తానికి నుదుటి మీద ఒక నామము. 7వ అధ్యాయంలో చూడండి, ఇది మనం పరిశీలించవలసినటువంటి విషయము. ప్రకటన 7, దేవదూత వచ్చి మరియు సజీవుడగు, 2వ వచనం, మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచుకుని భూమికి సముద్రమునకును ఆను చేయుటకై అధికారం పొందిన 4 దూతలతో
ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పింది. ముద్రింపబడిన వారి లెక్క. సరే, ఇప్పుడు మరలా 22వ అధ్యాయం. ఈ సంఘంలో ఉన్నటువంటి వారికి నుదుటి మీద ఒక ముద్ర. ఇది కూడా ముద్రలు ఉన్నాయి. ఇంకొక టాపిక్ ఉంది మనకు. ఈ ముద్రలు ఒకటేంటంటే ఐడెంటిటీ, నెంబర్ 1. నెంబర్ 2, సపరేషన్. అంటే వేరొక ముద్ర కూడా ఉంది కదా. వేరొక 13వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్త క్రూర మృగం యొక్క ముద్ర వేసుకోవాలి మీరు అని వాని పనిలో ఉన్నాడు. వానిలో ముద్రలు వేయడము వాడు స్టార్ట్ చేసిండు. ఇక్కడ కూడా భూమి మీద ఉన్నప్పుడే దేవుని యొక్క ముద్రలు నుదుటి మీద వేయబడాలి. నాలుగో వచనం 9:4. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షంకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. భూమి మీద జరిగేటటువంటి పని ఇది. ఇప్పుడు భూమి మీద పైనుండి 5వ దూత బూర ఊదినప్పుడు ఒక ఆకాశం నుండి ఒక నక్షత్రం రాలుతుంది. ఆ నక్షత్రానికి తాళపు చెవి, అగాధపు తాళపు చెవి ఇవ్వబడుతుంది. వాడు పోయి అగాధపు తాళపు చెవి తీసుకొని ఓపెన్ చేస్తాడు. అగాధాన్ని ఓపెన్ చేస్తే లోపల నుంచే వచ్చేస్తాయి ఇంకా మిడతలు, దయ్యాలు వస్తాయి. ఆ మిడతలు అందరినీ గుర్తుంటాయి. గుర్తుంటే కొంతమంది దగ్గరికి వస్తే అమ్మ అవి మనం ఏం చేయలేము అని తప్పిపోతారు. ఎందుకు? అవి గమనిస్తాయి. ఈమెకు నుదుటి మీద దేవుని ముద్ర ఉన్నది. ఈయనకు భూమి మీదనే ఇప్పుడే ఒక ముద్ర. మరి ఆ ముద్ర మనకు కనపడేటట్లు ఇప్పుడు ఉందా? లేదు. ఎఫెసీ 1:13 ప్రకారం యేసు క్రీస్తును అంగీకరించినటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ముద్రగా వేయబడ్డాడు అనేది సత్యమైతే మనము పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారముగా, అటువంటి నిశ్చయత మనము కలిగి ఉన్నటువంటి వారముగా ఉండాలి. అదొక ముద్ర. అదే పాత నిబంధన వాళ్ళు ఏమనుకునేవారంటే, మేము ఖచ్చితంగా నీతిమంతులమే, పరలోకానికి వెళ్తాం. మీకేం ఎట్లా పోతారు మీరు అంటే, మాకు ఒక ముద్ర ఉంది అంటారు. ఏ ముద్ర ఉందంటే సున్నతి. వాళ్ళకైతే కనపడే ముద్రనే కనపడదు. మరి మనకు సున్నతి వల్ల ఏమి ప్రయోజనం లేకపోయా. మరి ఇంకా ఏ ముద్ర? మొత్తానికి ఈ ముద్రలు వేయడంలో కూడా జయించువానికి మనం ఎంత ధన్యులమంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎన్నెన్ని విషయాలు బయలుపరుస్తున్నారు. వాటిని మనం సొంతం చేసుకోవాలి, అభ్యాసం చేయుట. భూమి మీద ఉన్నప్పుడే ముద్ర ఉంది. దానికి ఉదాహరణ ఇదే. 22వ అధ్యాయం. 4వ వచనం. ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయరు. రాజ్యము మళ్ళీ ఇక్కడెక్కడ రాజ్యం వచ్చింది? 5,000 ఏళ్ళ పరిపాలన అయిపోయింది కదా.
ఇప్పుడైతే క్రైస్తవులకు రాజ్యం లేదు, ఫిజికల్ గా లేదు, ఆత్మీయంగా ఉంది. దేవుని యొక్క రాజ్యం ఇప్పుడు కట్టబడుతుంది. నంబర్ 1. సరే, ఇక్కడ కట్టబడింది. తర్వాత 1000 ఏండ్ల యేసుతో మనం కలిసి 1000 ఏండ్లు పరిపాలన చేస్తాము. 1000 ఏండ్ల తర్వాత అపవాది నరకానికి పోతాడు. మనం పరలోకంలో మరలా ఆయనతో రాజ్యము చేసేది. అక్కడేం రాజ్యము? చూడండి, రాజ్యము అనేటువంటి మాటకు కేవలం మనకు భౌతికమైనటువంటి నిర్వచనం మాత్రమే కాక ఆత్మ సమానమైనటువంటి రాజ్యము. ఎందుకు? 2:9 మొదటి పేతురు పత్రిక మరియు ప్రకటన 5 ప్రకారము ఈ గొర్రెపిల్ల ఏం చేసిందంటే తండ్రి దగ్గరికి ఒక గుంపుని తీసుకొని పోయింది. ఏం చెప్పబడింది అక్కడ అంటే, గొర్రెపిల్ల తండ్రికి రాజులైన యాజక సమూహమును అప్పగించాడు. రాజులైన యాజక సమూహాన్ని దేవునికి, అంటే అదొక రాజ్యం. సంఘానికి ఇంకొక పేరు దేవుని రాజ్యం, సంఘమే. అయితే అక్కడ రాజ్యము చేయుదురు వారు, యుగ యుగములు రాజ్యము చేయుదురు. 9వ వచనం. యేసుక్రీస్తుకి గొర్రెపిల్లకు సంఘానికి మధ్య ఉన్న సంబంధము మన యొక్క అంశం. 9వ వచనం, 22వ అధ్యాయము 9వ వచనము. అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుమని చెప్పాను. ఇక్కడ కొన్ని గుంపుల వారు కనపడుతున్నారు మనం. అతడు అంటే ఇక్కడ ఎవరు? దూత. పైన వచనంలో మనం చూస్తాం. 8వ వచనం, యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. దూత అతడు. 9వ వచనంలో అతడు అంటే దూత. వద్దు సుమి, నేను నీతో అంటే యోహాను, ప్రవక్తలైన నీ సహోదరులతోనూ, ప్రవక్తల గుంపు, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ. అమ్మా, ఈ గ్రంథం అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములను గైకొను వారు, పాటించు వారితోనూ సహదాసుడను. దూత, యోహాను, ప్రవక్తలు, ఇక ఎవరైనా పాటించవచ్చు కదా వాక్యాన్ని, ఎవరైనా గైకొనొచ్చు. ఈ గుంపుల వారందరూ సంఘం. ఈ సంఘములో ఒక చిన్న సమస్య వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు నువ్వు ఉన్నావు, చాలా గొప్ప వ్యక్తివి, మర్మాలు ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరిగినటువంటి వాడు, అసలు మానవులకు కంటే ఎక్కువైనటువంటి వాడు, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండేటటువంటి వాడు. నేనేం చేసిన? వచ్చి నీ కాళ్ళ మీద పడి, ఆ కాళ్ళ మీద పడడంలో ఉన్నటువంటి నా భావం ఏమిటంటే, ఇంకా నీకంటే మించినటువంటి దేవుడు ఎవరున్నదయ్యా? ఆ 14వ అధ్యాయం అపోస్తల కార్యములో కూడా పౌలు శిలలు ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడడం, మీరే కదా దేవతలు అని. ఇది సమస్య. ఈ సమస్యకు పరిష్కారం ఏంటన్నో, నేను దేవదూత అంటే నేను కూడా సృష్టించబడిన వాన్నే. దేవునికే మొక్కవలెను, క్రీస్తుకే ఆరాధన, ఆయనయే మనకు శిరస్సు అని. ఇక్కడ పాఠం ఏంటి మరి? ఎటువంటి వ్యక్తులైనా, భూమి మీద ప్రవక్తలైనా, అపోస్తలులైనా,
కాపరులైనా, సువార్థికులైనా, బోధకులైనా, ఎవరైనా కానీ ఆరాధనకు యోగ్యులు కారు. దేవుని స్థానాన్ని వారు తీసుకొనజాలరు. అదొక సమస్యనా? ఇంకొక సమస్య ఉంది. సరే, వాళ్ళైతే తీసుకోరు, మనమైతే ఇస్తాం కదా. కొంతమంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని గుంపుల వారు, మా అయ్యగారే మాకు దేవుడు సార్, ఇంకేం చెప్పాలి, మాకు ఆ దేవుడు కనపడాడు కదా, ఎట్లా కనిపించే మీరే మా దేవుళ్ళు సార్ అంటారు. అది సమస్య. అంటే వాళ్ళు వెలిగించబడలేదు, అంటే వారికి రక్షణ అనుభవము లేదు. అది వారి తప్పు కాదు, రక్షణ అనుభవం లేదు. రక్షణ అనుభవం అంటే దేవుడు ఒక్కడే కదా. మనమందరము ఆ మాట చూడ, సహ అంటే సహ దాసుడని. నేను దూతనైనప్పటికీ నువ్వు నేను ఒకటే, మా ప్రవక్తలు మనమందరం ఒకటే. ఇంకా చూడండి, వాళ్ళకి పేరు లేదు, ప్రవక్త లేదు, దూత లేదు, యోహాను వలె శిష్యుడు కాదు, అపోస్తుడు కాదు. కానీ వాళ్ళు ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను గైకొంటున్నటువంటి వారు ఉన్నారే, వారు కూడా మనం సమానమే. దేవునికే నీవు నమస్కారము చేయవలెను. అది పాయింట్. ఆరాధన యేసుక్రీస్తు. అందుకనే పాఠం ఏంటంటే, అన్నింటిలో ప్రభువు యేసుక్రీస్తు మహిమ పరచబడాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒక గీతను పెద్దగా చేయాలంటే దాని పక్కన చిన్న గీత గీస్తే నువ్వు దీన్ని పెద్దగా చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా అది పెద్దగా. ఇప్పుడు ఈ చిన్న గీత ఏంటి? మనము తగ్గించుకోవాలి. అది నేను చెప్తే నువ్వు చేసేది కాదు, అది నువ్వు చెప్తే నేను వినేటటువంటి మనిషినే కాదు. నాలో క్రీస్తు ఉంటే ఆటోమేటిక్గా తక్కువైపోతుంది. ఇష్టపడను సార్ అది. ఏంటి, నేను నిన్ను మొక్కాలి, నువ్వు నన్ను మొక్కాలి, నువ్వు నన్ను సన్మానించు, నేను నిన్ను సన్మానిస్తాను. గౌరవించుకోవడం వేరే, ప్రోత్సహించడం వేరే, అభినందించడం వేరే. అదేదో నేనే అందరికంటే గొప్ప కార్యాలు చేశాననేటువంటిది లేదు కదా. అది చేసినా కానీ మీ సహకారం లేకుండా ఎవరు చేస్తారు? అపోస్తల పరిచయం ఉంది, విశ్వాసుల పరిచయం సహకారం లేకుండా అపోస్తలు చేయగలుగుతారా? చేయలేరు. కనుక ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆరాధన సంఘం నుండి ఆరాధన ఎవరికి? యేసయ్య. ఆటల ద్వారా కాదు, ఆటలు ఎట్లా ఆరాధనలే ఉంటాయి, ప్రవర్తనలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11 22-11 ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయని, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రునిగానే ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. యేసుక్రీస్తు సంఘం, యేసుక్రీస్తు సంఘం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎవరు ఎక్కడికి వస్తున్నాడు అంటే, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. వస్తున్నాను, ఎక్కడికి వస్తున్నాను? భూమి మీదకి వస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం చాలా సార్లు సంఘం పరలోకంలో ఉంది, భూమి మీద ఉంది. పరలోకంలో కనపడుతుంది, భూమి మీద కనపడుతుంది. పరలోకంలో కొన్ని కార్యాలు జరుగుతున్నాయి, భూమి మీద కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఇది ప్రకటన 22 అధ్యాయాలు సంఘటనల క్రమముగా రాయబడలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తున్నట్టు రాయబడింది చివరి అధ్యాయం. అది టైం కాదు,
పాయింట్ గుర్తుపెట్టుకోండి. టైం గురించి కాదు మన మ్యాటర్. యేసుక్రీస్తు ప్రజలకు ఇచ్చే తీర్పు. ఇక చాలండి, ఎంతసేపు సువార్త చెప్తారు? ఇంకా అయిపోయింది. అన్యాయం చేయబడినాడా? చేయని, ఇంకా మన టైం అయిపోయింది. అపవిత్రుడైన వాడు ఉన్నాడా? పవిత్రుడుగానే ఉండని. ఇంకా ఇప్పుడు తీర్పు వచ్చేంత వరకు, తీర్పు దినము వరకు దీర్ఘశాంతం ఉంది. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడుగానే ఉండని. అంటే ఇప్పుడు నీతిమంతులు పరిశుద్ధులు ఒక గుంపుకు వచ్చేసారు. ఈ గుంపునే మనం సంఘం అంటున్నాం కదా. ఈ సంఘానికి నేను వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. సంఘానికి దేవుడిచ్చే బహుమానాలు, గొర్రెపిల్ల ఇచ్చే బహుమానాలు. ఆ బహుమానాల గురించి మనకు చాలా ఉన్నాయి. అది సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ప్రారంభం నుండి అంటే మొదటి అధ్యాయం నుండి 22 అధ్యాయాల వరకు సంఘానికి దేవుడు ఇచ్చేటటువంటి బహుమానాలు, జీతాలు, కిరీటాలు, మహిమలు ఎన్నో, వాటిని మనము చూడబోతున్నాం. అది కేవలం సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను. 14వ వచనం, జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్టు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. మరలా ఆహ్వానం. 7వ అధ్యాయంలో వీళ్ళు ఎవరు సార్ పరలోకములు అంటే, వీళ్ళు బట్టలు ఉతుక్కున్నవాటివా? బట్టలు ఉతుక్కొని వచ్చారు. ఎక్కడ ఉతుక్కున్నారు వీళ్ళంటే? యేసు రక్తంలో ఉతుక్కున్నారు. జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా. గుమ్మములు అంటే ఇంతకుముందు చూసినాం కదా 21వ అధ్యాయంలో, నూతన యెరూషలేము పట్టణమునకు 12 గుమ్మాలు. గుమ్మాలంటే డోర్స్. జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి, పట్టణం అంటే సంఘంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. అంటే యేసు రక్తం మనకు ఎంత అవసరమో చూడండి. ఎట్లయినా నూతన యెరూషలేము పట్టణంలో గుమ్మంలోనికి పోవాలి సార్. ఎట్లనైనా జీవవృక్షం దగ్గరికి నేను వెళ్ళాలి. ఎట్లనైనా నేను గొర్రెపిల్ల వెలుగులోని నేను ఉండాలి. ఎట్లనైనా నా పేరు ఆ జీవ గ్రంథంలో నేను ఉండాలి అంటే నాయన ఒకటే ఆయుధము, ఒకటే పానము, ఒకటే ఆహారము, యేసు క్రీస్తు. యేసు క్రీస్తు సంఘమునకు యేసు క్రీస్తు. నా పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే యేసు క్రీస్తే. నేను ఆ గుమ్మంలోని ప్రవేశించాలంటే యేసు క్రీస్తే. ఆ జీవవృక్షము ఫలాలను తినాలంటే యేసు క్రీస్తే. ఆ పరలోకపు మన్నాను తినాలంటే కూడా యేసు క్రీస్తే. అయితే తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు. తమ వస్త్రములను ఉదుకుకొని, ఆ వచనం నేను ఇంతకుముందే చూపించాను. యేసు రక్తంలో ఉదుకుకొని. యేసు రక్తంలో ఉదుకుకొనుట అనగా పరిశుద్ధులుగా చేయబడు. ఇప్పుడున్నది యేసు ఆత్మనే. ఇప్పుడు లోకంలో పనిచేస్తున్నవాడు 16వ అధ్యాయం యోహాను సువార్త ప్రకారం యేసు ఆత్మ. యేసు పంపినటువంటి వాడు. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధాత్ముడా సర్వాంతర్యామి సత్యస్వరూప ఇప్పుడే దిగిరావయ్యా. అదేం సార్, ఆల్రెడీ వచ్చింది కదా 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలో. మరలా దిగిరమ్మని అంటే మన మీదకి రావు.
సర్వంతర్యామి, సత్యస్వరూప, యేసు పంపిన ఆత్మ ద్వారా మన మీదకి వస్తే 8:13 రోమాపత్రికలో ఆయన వచ్చి మన శరీర క్రియలను చంపేస్తాడండి. శరీరం క్రియలను చంపేసి మళ్ళా 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు చంపేసిన తర్వాత, నాయనా అమ్మా ఇదిగో ఇది నీతి మార్గం, నువ్వు చేసే పని ఇది కరెక్ట్ కాదు, అది నీతి కాదు, నువ్వు అట్లా చేస్తే తీర్పు మార్గానికి పోతావు, ఇది నీతి మార్గం, ఇది చూడు అని మనకు బోధిస్తుంటాడు. మనం వింటుంటాం చూడండి. = మన బట్టలు ఉతుక్కునిద్దాం. అంతేగాని ఎన్నో అమ్ముతున్నారంట, యేసు రక్తం పోయి తెచ్చుకొని పోసుకుందాం అనేటువంటిది లేదు. అటువంటిది అమ్మేవాడు 8వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఉన్నాడు. వాడు కొనుక్కోవడం, అమ్ముకోవడం, గారడీలు చేసే సీమోనులు అప్పుడున్నారు, ఇప్పుడు 16వ వచనము 16-17. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. చూడండి, సంఘముల కోసము ఈ సంగతులు అంటే ఈ 22 అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులన్నిటినీ గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి. 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం కదా, ఆయన ఆత్మవశుడై ఉంటే వెనక ఎవరో మాట్లాడుతుంది. మనిషి లేడు, ఎట్లా స్వరం వినపడుతుంది? అది బూర స్వరం మాదిరి కనపడుతుంది. ఎవరబ్బా అయినా అని చూస్తే ఆ రూపం ఎట్లుంది. మళ్ళా కొంతసేపటికి ఏడుస్తున్నాడు. చచ్చిపోయిన వాని వల్లే పడితే మరలా దూత వచ్చి ఆయన లేపడం. ఇదిగో ఈ సంగతులన్నిటినీ యోహాను నా దూతను పంపి నీకు తెలియజేశాను. నీకు అంటే శిష్యుడైన యోహానుకు సంఘములను గూర్చి, ఆ సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపినాను. నేను దావీదు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. యేసుకు ఎంత ప్రేమ సంఘం అంటే. మీ కొరకేనయ్యా ఈ దూతలను అందరం పంపించింది, మీ కొరకే ఈ శిష్యులను అందరూ పంపించింది. నువ్వు ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తికి ఎంత ప్రేమ ఉండాలి? మన కొరకే కదా. ఇప్పుడు 2-3 అధ్యాయాల్లో ప్రకటన గ్రంథములో ఎఫెసు సంఘములో ఉన్న దూతకు రాయము, స్ముర్ణ సంఘపు దూతకు రాయము, పెర్గమ సంఘము దూతకు రాయము, తుయతైర సంఘ దూతకు రాయము, సార్ది సంఘ దూతకు రాయము, ఫిలదెల్ఫియా దూతకు రాయము, లవదోకే. ఈ దూతలు ఎవరయ్యా అంటే, ఈ దూతలు సంఘానికి నాయకులు. సంఘములను కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పనిముట్లు. వాళ్లకు నేను తెలియజేస్తున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను. వారి ద్వారా సంఘం కట్టబడుతుంది. 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవ జలమును ఉచితంగా పుచ్చుకొని. రమ్ము, ఆత్మయు పెండ్లి కుమార్తె సంఘం. పెండ్లి కుమార్తె అంటుంది, రా యేసయ్యా, రా దిగిరా. 6వ అధ్యాయం ప్రకటన 6వ. ఏంటి ప్రభా, ఏం వస్తలేవు ఇంకా? ఎంత కాలము నువ్వు వారికి తీర్పు తీర్చకుండా ఉంటావు? నాయన, తీర్పు తీర్చాలంటే ఫస్ట్ నేను అక్కడికి పోవాలి, సంఘాన్ని ఇంకా తీసుకురావాలి. చాలా మంది ఉన్నారు, ఇంకా హతసాక్షులు అయ్యేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లెక్క పూర్తయిన తర్వాత సంఘము, మీకు తెలుసా, సంఘము రమ్ము 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 అని క్రీస్తు కొరకు ఎదురు చూచుచున్నది. ఆ ఎదురు చూచే గుంపులు మనం ఉండాలి. హల్లెలూయా.
ఎప్పుడు ఎదురు చూస్తాము? ఎప్పుడు ఎదురు చూస్తామంటే పెళ్లి కుమార్తె వల్ల తయారు కావాలి కదా ఫస్ట్. పెళ్లి కుమార్తె వల్లే మంచి మంచి వస్త్రాలు ధరించుకొని తయారు కావాలి, అందంగా తయారు కావాలి, ఏ ముడత కలంకం లేని విధంగా తయారు కావాలి. మంచి మంచి రంగులతో, ఆకర్షణీయమైనటువంటి వస్త్రములతో, లైట్లతో, వెలుగులతో, మెరుగులతో, అప్పుడు సంఘం ఇక నేను రెడీ అయిపోయాను, నాకు పెళ్లి కుమారుడు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని, అంటే యేసుక్రీస్తుని పిలుస్తున్నాడు. ఆ పిలవడము ఎవరో వింటున్నారు. సంఘం అంటే ఇంకొకటి ఉంటది కదా, సంఘం కాని వాళ్ళు కూడా విని అంగీకరించి నువ్వు కూడా రా ప్రభువా అని వారు కూడా చెప్పారు. రైట్. 18వ వచనం ముగించేద్దాము. ఇప్పుడు మనము ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపినట్ల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములు ఏదైనా తీసివేసినట్లా దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. మీరు చాలా డేంజర్లో ఉంది, చాలా. ఎందుకంటే మీరు వింటున్నారు, ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మీరు వింటున్నారు, నేను కూడా వింటున్నా. నేను చదువుతున్నాను అనుకోండి, వాక్యం చదవడమే వినుట. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడ. కలపడం అంటే ఏంటి? తీసివేయడం అంటే ఏంటి? తెలిసినవి తెలియను. ఇదేంటి సార్ అంటే, ఇది ఫలాని. తెలియంది కూడా నాకు తెలుసు అన్నమాట, కలిపినట్టు. ఎట్లా వింటున్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నారు, మనం ఏమైనా చెప్పచ్చు అనే మనసు ఉందనుకో, తెగుళ్ళు వానికి ఆ పట్టణంలో ప్రవేశము లేదు. పరిశుద్ధ జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయి. కనుక ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకు చెప్తూ ఉంటారు. జీవ గ్రంథం, ప్రకటన గ్రంథము తెలియకుంటే తెలియదు అని చెప్పుట ఎంత మంచిది తెలుసు. తెలిసినా కానీ చెప్పకపోవటం మళ్ళీ అదొక సమస్య. వెనుక బోధించేవారు కానీ, వినువారు కానీ, ధ్యానించేవారు కానీ ఈ ప్రవచన వాక్యములకు ఏది కూడా మనం కలపకూడదు, తీసివేయకూడదు. ఒకరోజు నేను ఒక విషయం సంఘంలో చెప్పిన తర్వాత ఒక స్త్రీ వచ్చి, మీరు చెప్పింది తప్పు సార్ అట్లా. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళా అదే స్త్రీ వచ్చి, సార్ మీరు తప్పని నేను రుజువు చేస్తా. ఎట్లా అంటే, ఆ సేవకుడు ఏం చెప్పినాడు వినండి అని. పలానా సేవకుడు ఏం చెప్పాడో వినండి, మీకు అర్థమైపోతుంది. అది కాదు కదా ప్రామాణికము. సరే, ఆ సేవకు కరెక్టే చెప్పిండొచ్చు. వాక్యం దగ్గరికి ఎందుకు రావడం లేదు? నేనా మీ కొరకు ప్రాణం పెట్టింది?
వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు కదా. లేనప్పుడు పోయిండ్రు, అపోస్తలుల దగ్గరికి పోయారు, శిష్యుల దగ్గరికి పోయారు. లేనప్పుడు, చేతిలో వాక్యం లేనప్పుడు పోయారు. ఉన్నారు, నిజమైనటువంటి అపోస్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వారి దగ్గర మనం నేర్చుకోవాలి. అంతేగాని వాక్యాన్ని కుదవబెట్టకూడదు. ఇక ఈయన చెప్తే అంత ఫైనల్ అన్నట్టుగా ఉండదు. ఆయన మంచి జ్ఞానియే, ఆమె లేకపోతే మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తే. అంత మాత్రాన ఇక వాళ్ళు చెప్పిందంతా రైట్ అనేటువంటి మనసు వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఇక మనమే వాళ్ళని నరకానికి పంపించిన వారం అవుతాం. ఉన్నారు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, మర్మాలు ఎరిగినటువంటి వారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తొందరపడి కలపడానికి, తీసివేయడానికి, లేని విషయాలు తీసుకొచ్చి దీని అర్థం ఇదే అని చెప్పడం, అసలు విషయాన్ని తీసేయడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఒక ఒక పారామీటర్ అంటే ఒక మెజరింగ్ రాడ్ అంటే ఒక ప్రామాణిక, ఏ విషయమైనా కానీ ప్రభు దగ్గరికి తీసుకురండి, యేసు దగ్గరికి తీసుకురండి. యేసు ఒక తక్కడ పట్టుకొని, నేను చెప్పినది ఒక బోధ ఉంది, యేసుక్రీస్తుకి ఇది మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతుంది. యేసుక్రీస్తు ఏమంటారు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ మనసుకి మనకు జ్ఞానం ఇస్తుంది. అప్పుడు మనం సత్యాన్ని అంగీకరిస్తాం. కొంతమంది 2వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రికలో వీఆర్ నాట్ పెడ్లర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే పౌలు గారు అంటారు, మేము వాక్యాన్ని అమ్ముకొని తిరగడం లేదంటారు. అమ్ముకోవడం, వాక్యం అమ్ముకోవడం అంటే వీళ్ళకు ఒక మంచిగా ఆకర్షణీయంగా ఉండాలంటే కొత్తది చెప్పాలి, లేనిది చెప్పాలి అన్నట్టుగా సిద్ధపడి చెప్పడం కాదు. కనుక వాక్యాన్ని నమ్ముకునే వారు ఖచ్చితంగా కలిపేస్తారు, వాక్యాన్ని నమ్ముకునే వారు ఖచ్చితంగా తీసేస్తారు. వాక్యాన్ని నమ్ముకునేటటువంటి వారు చెప్పాల్సింది చెప్పరు. వాక్యాన్ని నమ్ముకున్న వారు, వాళ్ళకి తెలిసిపోతుంది, ఇది చెప్తే నేను నా ఐటమ్ చాలా మంది కొనరు. నేను నాకు ఐస్ క్రీమ్ అమ్ముకునే వ్యక్తి, ఈ ఐస్ క్రీమ్ దీంతో తయారు చేయబడింది, దీనికి ఇంతే ఖర్చు అయింది అని చెప్తే కొనరు. దానికి రాయాలి, పూయాలి, ఏమేమో చేయాలి వాడు అమ్ముకోవడానికి. ఎక్కువ డబ్బులు సంపాదించాలి సార్, మొత్తానికి వ్యాపారం బాగా జరగాలి. పరిచర్య అంటే అసలు మనం ఎట్లా చేయాలి? ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇంకా లాస్ట్ వచనం, చివరి అధ్యాయము, చివరి వచనం. ఇది కూడా ప్రభువుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధమే. 21, 22, 21. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. యోహాను గారికి, శిష్యులకు, అపోస్తులకు ఒక పెద్ద ప్రొటెక్షన్ ఏంటంటే, అంటే సంఘానికి ఒక పెద్ద ప్రొటెక్షన్ ఏంటంటే కృప. ఎక్కడ చూసినా నోరు ఎత్తితే కృప మీకు తోడై ఉండాలి, దేవుని కృప మీకు తోడై ఉండాలి, దేవుడు మీ మీద కృప చూపించిందిగా. పరిశుద్ధులకు దేవుని కృప తోడై ఉండును గాక. ఆమె ఆ మాటలో ఏముంది? తోడై ఉండును గాక అంటే ప్రొటెక్షన్. ఆయన కృపలో ఏముంది? దయ ఉంది, కనికరం ఉంది, దీర్ఘశాంతం ఉంది, క్షమాపణ ఉన్నది, బహుమానాలు ఉన్నాయి. ఆ కృప గురించి కూడా మనం ఒకరోజు ధ్యానం చేయాలి. ఇంతటితో ఒక టాపిక్ ని మనము నాకు తెలిసినంత వరకు ముగించినాము. నేను మిస్ అయినటువంటివి ఎన్నో ఉంటాయి, అవి మనం ఇతరుల దగ్గర
నేర్చుకోవచ్చు, వాక్యంలో కూడా మనం నేర్చుకోవచ్చు. ప్రకటన గ్రంథం ముగించబడలేదు, ఒక టాపిక్ ముగించబడింది. వచ్చే వారం మనము ఇంకొక టాపిక్ లోనికి మనము వెళ్ళబోతున్నాము.